బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ కూకటపల్లి నల్ల చెరువు వివాదం రాజకీయంగా హీట్ పెంచుతోంది. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ను కలిశారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హైడ్రా కమిషనర్కు నేరుగా ఫోన్ చేశారు. తక్షణమే ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణిదేవి పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణిదేవి గారి పేర్లతో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారంటున్నారు. ఓవరాల్గా ఇష్యూ ఏంటి అసలు? హైదరాబాద్ కూకటపల్లి నల్ల చెరువు వివాదం రాజకీయంగా హీటు పెంచుతోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్పీకర్ కౌన్సిల్ చైర్మన్ను కలిశారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి హైడ్రా కమిషనర్కు నేరుగా ఫోన్ చేశారు. తక్షణమే ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, వాణిదేవి పేర్లతో శిలాఫలకాలు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కూకటపల్లి నల్ల చెరువు వివాదం రాజకీయంగా హీటు పెంచుతోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, యాక్చువల్గా జరిగింది ఏమిటి? అండ్ ఆల్మోస్ట్ ఆల్ శిలాఫలకాలు ఏర్పాటు చేయాలి ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల పేర్లతో అని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి అంటున్నారు. రమణ, హైడ్రా కమిషనర్ కు స్పీకర్ ఫోన్ చేసి కొద్దిసేపటి క్రితమే మాట్లాడడం జరిగింది. దానికి గల కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ దగ్గరకు వచ్చి హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి ఆ ఫిర్యాదు అంటే, కూకట్పల్లి నల్ల చెరువు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది అని ఫిర్యాదు చేయడం జరిగింది స్పీకర్ కి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. సో ఇక స్పీకర్ హైడ్రా కమిషనర్ కు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ వాయిదేవి ఆ పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేయాలని ఆదేశాలు కూడా చేయడం జరిగింది. అయితే కూకట్పల్లి నల్ల చెరువుకి సంబంధించి అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య నల్ల చెరువు పునరుద్ధరణ జరిగిన తర్వాత అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి రావడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి వారిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క నల్ల చెరువు నుంచి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ వాణిదేవి ఇద్దరిని కూడా ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళిద్దరికి ఆహ్వానం అందించాల్సి ఉంటుంది. అదేవిధంగా వారి పేర్లను శిలాఫలకంపై ముద్రణ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే వారి ఆహ్వానం లేకపోవడం, అదేవిధంగా శిలాఫలకంపై వారిద్దరి పేర్లు లేకపోవడం తోటి వారు ఆధారంతో సహా శిలాఫలకం ఫోటో తీసుకొచ్చి మరి అది ప్రింట్ తీసుకొని నేరుగా స్పీకర్ దగ్గరకు వచ్చి, సో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి, సో ఎక్కడో కాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే జరుగుతున్నాయి, కూతవేటు దూరంలోనే జరుగుతున్నాయి. ఇక్కడ కూకట్పల్లి నల్ల చెరువులో ఈ మధ్య కాలంలో నల్ల చెరువు పునరుద్ధరణలో భాగంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం మా పేర్లను శిలాఫలకంపై ముద్రించడం లేదు అని చెప్పేసి కూడా ఫోటో చూపించడం తోటి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్పీకర్, హైడ్రా కమిషనర్ పైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి స్పీకర్ వెంటనే హైడ్రా కమిషనర్ కు నేరుగా తన ఫోన్ నుంచి నేరుగా కాల్ చేసి మాట్లాడారు. వెంటనే శిలాఫలకం పైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, అదేవిధంగా ఎమ్మెల్సీ వాణిదేవి పేర్లను ముద్రణ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అయితే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దానిపైన క్షమాపణ చెప్పినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెంటనే శిలాఫలకంపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్సీ వాణిదేవుల పేర్లను ముద్రణ చేస్తామని చెప్పేసి కూడా స్పీకర్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇచ్చిన తర్వాత అది ఎన్ని రోజుల్లో చేస్తారు ఏంటనే దానిపైన కూడా స్పీకర్ ఎవరిని అడిగినట్టు తెలుసు. వెంటనే పూర్తి చేసి ఆ సమాచారాన్ని వెంటనే చేరవేస్తామని కూడా హైడ్రా కమిషనర్. ఓకే, థ్యాంక్ యూ సైదులు.